ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపట్టి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ NGT విధించిన జరిమానాపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళింది. విషయం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న అభిషేక్ మను సింఘ్వి ఆ రోజు బిజీగా ఉండటంతో అప్పటికప్పుడు మరో న్యాయవాది వెంకటరమణిని కోర్టు హాలుకు తీసుకొచ్చారు. ఇద్దరు సీనియర్ లాయర్లే. ఇది చూసి ధర్మాసనం నివ్వెరపోయింది. ఇంతమంది సీనియర్ లాయర్లా అని అంటూ రాజకీయ నాయకులు తమ జేబులోంచి వారి ఫీజులు చెల్లిస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాల్లో ఎంతటి ఎడతెగని లిటిగేషన్లు నడుపుతుందో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. జగన్ పాలనను బేరేజు వేయటానికి కూడా ఈ వ్యవహారం ఉపయోగపడుతుంది. వచ్చిన దగ్గర నుంచి రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపుకు, తన సొంత ఎజెండాను సర్కారు ఎజెండాగా జనం నెత్తిన రుద్దటానికి ఆయన చేసిన ప్రయత్నాలే జగన్ పాలనలో ప్రధాన భాగం. ఆ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు అనేక న్యాయస్థానాల్లో సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. వాటిలో అధిక భాగం హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రభుత్వం పట్టుబదలని విక్రమార్కుల్లాగా ప్రతి సందర్భంలోనూ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళింది. అక్కడ తమ తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమించుకున్నారు. గంటకు 10 లక్షల్లో ఫీజులు తీసుకునే అత్యంత ఖరీదైన లాయర్లు వారు. జగన్ పుణ్యమా అని వారి పంట పండింది. రాజధాని తరలింపుని అడ్డుకోవాలంటూ అమరావతి రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వాదించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గిని పిలిచింది. రోహత్గికి ఫీజు కింద 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో రావడంతో ఈ సీనియర్ న్యాయవాదులకు జగన్ ప్రభుత్వం చెల్లిస్తున్న కోట్లాది రూపాయల ఫీజుల వ్యవహారం మొదటిసారి జనం దృష్టికి వచ్చింది. తప్పనిసరి ఇంగ్లీష్ మీడియం నిర్ణయమైన, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల నిర్ణయమైన, 3 రాజధానుల నిర్ణయమైన, నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎన్నికల అధికారిగా తొలగించాలని అన్ని తీసుకున్న నిర్ణయమైన, తర్వాత ఆయన పర్యవేక్షణలో ఎన్నికలకు వెళ్ళకూడదన్న నిర్ణయమైన, ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వాన్ని చివరకు అభాసుపాలు చేసిన నిర్ణయాలే. కానీ తన మాటే నెగ్గాలన్న ముఖ్యమంత్రి జగన్ పంతం ప్రభుత్వాన్ని ఎడతెగని లిటిగేషన్లోకి నెట్టింది. కోట్ల రూపాయల ఖర్చుతో చీటికి మాటికి సీనియర్ న్యాయవాదుల సేవలను వినియోగించుకుంటుంది కూడా ఆ పంతమే. ఆ పంతం ఎంత అర్ధరహితమైన స్థాయికి వెళ్ళిందంటే ఆఖరికి బెయిల్ నిర్ణయాలను కూడా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఉదాహరణకు జగజ్జనని చిట్ ఫండ్ కేసులో రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామ అప్పారావుకు హైకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అంగళ్ళు ఘటన కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులవర్తి నానీలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తే ముందస్తు బెయిలు దాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈ కేసులే రాజకీయ ప్రేరేపితం అని అందరికీ తెలుసు. ఆపై నిందితులకు బెయిల్పై బయట ఉండకూడదన్న పంతం. ఈ 4 ఏళ్లలో సీనియర్ న్యాయవాదులకు ఫీజుల రూపంలో ప్రభుత్వం చెల్లించిన ప్రజల సొమ్ము ఎన్ని వందల కోట్లు అయి ఉంటుందో తెలుసుకునే అవకాశం మీకు మనకు లేదు. రోహత్గికి చెల్లిస్తున్న కోట్లాది రూపాయల ఫీజు సంగతి మీడియాలో రావడంతో ప్రభుత్వ పెద్దలు ఇక అలాంటి జీవోలను బహిరంగం చేయకూడదని నిర్ణయించారు. ఫలితంగా సీనియర్ న్యాయవాదులకు జనం సొమ్ము ఎంత చెల్లిస్తుంది తెలియకుండా పోయింది. ప్రభుత్వం తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్ ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో హైకోర్టులో వాదించేందుకు కూడా ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదుల్ని పిలిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ జవాబుదారీతనం, 2 అది లేకపోవటం వల్ల ప్రజలకు జరిగిన నష్టం. కోర్టులకెక్కిన ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజాభీష్టానికి సంబంధం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయాలని ఏ ప్రజలు కోరుకోలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను అర్ధంతరంగా ఆర్డినెన్స్ ద్వారా పదవి నుంచి తొలగించాలని ఏ ప్రజలు ఒత్తిడి తేలేదు. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని ఏ ప్రజలు డిమాండ్ చేశారు?
ప్రజలతో, ప్రజల శ్రేయస్సుతో సంబంధం లేని ఆ నిర్ణయాల వల్ల పలు రకాలుగా నష్టం జరిగింది. ఆ నష్టం జగన్ను గుడ్డిగా సమర్థించే మంత్రులకో జరిగింది కాదు. జరిగిన నష్టం అంతా ప్రజలకే. చూడండి, నిర్ణయాలతో ప్రజలకు సంబంధం లేదు, కానీ అంతిమంగా నష్టపోయింది ఆ ప్రజలే. ఉదాహరణకు వైసీపీ రంగుల భాగోతం. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ముందు హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసిన దరిమిలా ఎంత నష్టం జరిగినట్లు? ఒక లెక్క ప్రకారం ఈ నిర్ణయం వల్ల ఖజానాకు సుమారుగా 2,600 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? దీనికన్నా ముఖ్య విషయం ఏంటంటే, ఇలాంటి నిర్ణయాలు, వాటిని నెగ్గించుకునేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాల్లో పైనుంచి కింది వరకు అధికార యంత్రాంగం నిర్వహించే పాత్ర విలువ ఎంత? ఇలాంటి ఒంటెద్దు పోకడ నిర్ణయాల అమలు, మంచి చెడ్డలకు బాధ్యత తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ యంత్రాంగం ఆత్మస్థైర్యంపై పడే భారం ఎంత? ఈ నిర్ణయాల చెల్లుబాటు కోసం న్యాయస్థానాల్లో పడే తిప్పలు, అందుకు సీనియర్ న్యాయవాదులకు చెల్లించే కోట్లాది రూపాయల ఫీజు, వీటన్నిటిలో తుది బాధితులు ప్రజలు. సర్కారు నిర్ణయాలతో వేసమెత్తు సంబంధం లేకపోయినా వాటి దుష్ఫలితాలు అనుభవించేది ఈ ప్రజలే కదా.